అమ్మ, ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ముఖ్యంగా వీరికి జూన్ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలో ఉచ్చలోకి గురు భగవానుడు ప్రవేశిస్తాడో వీరికి శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా వీలైనంత వరకు గృహ నిర్మాణం, వాటి కోసం, స్థిరాస్తుల కోసం, పూర్వపు ఇంటిని ఏదైనా పునరుద్ధరించడానికి కావచ్చు, లేకపోతే నూతన గృహ నిర్మాణాల కోసం కావచ్చు, అధిక శాతం కృషి చేస్తారు. దానికి సంబంధించిన అధికంగా ఖర్చులు పెట్టడం అనేది చేయడం వల్ల గృహాన్ని ఉన్నతంగా, అందంగా తీర్చిదిద్దడం, అందరూ కూడా ప్రశంసించే విధంగా గృహాన్ని నిర్మించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కోసం కూడా వీళ్ళు ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మాత్రం వీళ్ళ యొక్క టార్గెట్ గృహ వాహన మీద ఉంటుంది కనుక వాటి విషయాల మీద దృష్టి కేటాయిస్తూ వాటికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. తదుపరి వీళ్ళకి ఎప్పుడైతే అక్టోబర్ దాటిన దగ్గర నుంచి రాగల 2 నెలల్లో కూడా గురుడు మంచి స్థానంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఎంతకన్నా బెటర్గా తప్పనిసరిగా వీళ్ళకి గౌరవం, మర్యాద, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, ఒక చక్కటి గుర్తింపు ఏర్పడడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, తండ్రి పెద్దల యొక్క సహకారం, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, లేకపోతే వీళ్ళు చేసే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం, ఇలాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం కావచ్చు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం కావచ్చు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చు, వీటన్నిటికీ కూడా అక్టోబర్ దాటిన దగ్గర నుంచి ఒక మంచి సమయంగా దీన్ని మనం చెప్పొచ్చు. కొత్త ఆలోచనలు చేస్తారు, సంతాన అభివృద్ధి విషయంలో కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటారు, వీళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి ఈ యొక్క జనవరి మధ్యకాలంలో వీళ్ళ వ్యక్తిగత గౌరవం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, సంతానం అభివృద్ధి కావచ్చు, వీళ్ళు ప్రయత్నం చేసిన విషయాలలో అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి కావచ్చు, విశేషంగా పెద్దల యొక్క ఆశీస్సులు, సహకారంతో పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ పూర్వపుణ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి ఆ సమయంలో ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అంత ముందు సమయంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎప్పుడూ కూడా పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా వ్యక్తి ప్రయత్నాలు చేయాలి. కుటుంబపరమైన విషయాలలో తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించవలసిన పరిస్థితి అయితే వీళ్ళకి కనబడుతుంది. కానీ ముఖ్యంగా మాత్రం ఒక విషయంలో వీళ్ళు కేర్ తీసుకోవాలి. ఏంటంటే ఎక్కువ స్థాయిలో ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అన్నిటికంటే ప్రధానంగా రాహుకేతువులు ఎప్పుడైతే మనకి ఈ డిసెంబర్ తర్వాత నుంచి మార్పు జరుగుతుందో అప్పటిదాకా కూడా వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమైనా, అదేవిధంగా వ్యక్తులతో ఏదన్నా మీరు మంచి చర్చలు చేయడానికి ప్రయత్నం చేసినా వాట్లల్లో మీకు కొంతవరకు అనుకూలతలు, ధైర్యం అనేది ఏర్పడినా కూడా డిసెంబర్ తర్వాత నుంచి ఏర్పడే గ్రహస్థితి వల్ల, మాటల వల్ల, అంటే మీరు మాట్లాడే మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక అంశాలలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. అంటే ప్రతిదానికి ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్త పడుతూ మాట్లాడడం బట్టి చిన్నగా వచ్చే అపార్థాలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడి ద్వారా ఏర్పడుతున్న ఈ చిన్నపాటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ముఖ్యంగా ఎవరికన్నా సహకారాన్ని అందించడం, ఇంట్లోనే అంటే ఎక్కడో లేకపోయినా పెద్దలు ఎవరన్నా ఉంటే వృద్ధులకి సేవ చేయడం అంటే ఏంటి, ఇంట్లో ఉండే పెద్దలకి ఒక మంచి పండు లాంటిది ఇవ్వడమో, లేకపోతే వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించడం లాంటిదో, లేకపోతే వృద్ధులకి సేవ అంటే ఎవరికన్నా వాళ్ళకి ఏదైనా కావాల్సిన సహకారాలు లాంటివి అందించడమో, అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు. అదేవిధంగా విద్యార్థులకి మీరు ఏదైనా నోట్ పుస్తకాలు లాంటివి ఇవ్వగలిగితే అలాంటివి ఇవ్వడం, చిన్న కార్యక్రమాల ద్వారా కూడా మీరు చేయగలిగిన విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఈ రకమైన సమస్యల్ని కొంతవరకైనా మీరు అధిగమిస్తూ మానసిక ప్రశాంతతతో మంచి ఫలితాలు సాధిస్తారు.